రెడ్డి రాజులకందరికీ, రెడ్డి రాణులకందరికీ యువరాజులు ఉన్నారా? ఇక్కడ యువకులు ఉన్నారా? యువరాణులు ఉన్నారా? రెడ్డి రాజులకు, రెడ్డి రాణులకు, యువరాజులకు, యువరాణులకు అందరికి కూడా ఇలా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటుంది. మన దగ్గర పైసలు లేకపోతే ఏందమ్మా చెప్పు, ఎట్లమా కాదా? ఎటు బిడ్లమా కాదా? ఉందా జోష్? ఆ జోషు కంపల్సరీ ఉంది కదా. అందరికి సేవ చేసే జోష్ ఉంది కదా మనకు. మొట్టమొదటికి వెళ్ళి కూడా నేను చెప్తున్నా మీ అందరికీ, మన రెడ్లకి ఎప్పుడు కూడా సేవాభావం ఉంటుంది. ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా, ఇక పెద్ద మనిషికి తెలుసు, ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా మనకు కుల మతాలు ఉండవు. ఎవరు వచ్చినా ఏం చేసినా కానీ వాళ్లకు సహాయం చేయడం అనేది మన రెడ్డి ధర్మం అని చెప్పి మీ అందరు నేను తెలియజేస్తున్నాను. ఆ విధంగా మనం బతికినోళ్ళం. ఇవాళకి కూడా వ్యవసాయం చేసుకునే కుటుంబం మనది, అవునా? వ్యవసాయం చేసుకునే కుటుంబం. మనము లేకపోతే అసలు ప్రపంచం ఉందా? మొట్టమొదటి మనిషి బతకాలంటే ఈ 5 ఏళ్ళు ఉంది కదా, ఈ 5 ఏళ్ళు మన నోట్లకు పోవాలి. ఈ 5 ఏళ్ళు నోట్లకు పోవాలంటే మనం పండించిన పంటతోటే కదా. మనం పండించిన పంటతోటి ఇవాళ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా బతుక్కుంటా మనకేదో వాళ్ళు ఏం చెప్తారంటే మనకు కథలు చెప్తారంట. బిడ్డ, ఒక్కరోజు నాగళ్ళు బంద్ చేస్తే, ఒక్కరోజు మేము దున్నుడు బంద్ చేస్తే, ఒక్కరోజు మేము పొలానికి పోకుండా ఉంటే అసలు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు తినగలుగుతారా అని అడుగుతున్నా. తినగలుగుతారా? ఉండగలుగుతారా ఎవరన్నా? మళ్ళా రంకే అనేది మనని రైతే రాజు, రైతే రాజు, దాన్ని నమ్ముకొని ఉన్న బిడ్డలం మనం అందరం కూడా. మన బిడ్డలందరం కూడా, మన రెడ్లం అందరం కూడా ఆ భూమిని నమ్ముకొని ఉన్నాం. ఉన్న తర్వాత దాన్ని పండించింది మనం ఇప్పుడు ఒక్క తింటున్నామా చెప్పు? ఎకరానికి ఎన్ని బస్తాలు పడ్డాయి? 40 పడ్డావు. మన 40 తింటామా? మనం అడుగుతుందా మనకు? మళ్ళందరికి సేవ చేస్తామా లేదా? అందరికి పంచుతామా లేదా? వాళ్ళందరితో పాటు మంచుకుంటామా లేదా? వాళ్ళు అటువంటి గుణం ఉన్న మనకు ఇవాళ అందరికంటే పెద్ద రాజరికమైన గుణం అని చెప్పి మీ అందరు నేను తెలియజేస్తున్నాను. సేవ చేసే గుణం అన్నది. అన్నా ఈటలన్నా నువ్వు భయపడకు, నువ్వు చిన్నపోకు, ఇగో చూడు, మొత్తం టోటల్ రెడ్ల బిడ్డలు నీ ఎంబడున్నారు. టోటల్ రెడ్ల బిడ్డలు అందరూ కూడా నీ ఎంబడున్నది. ఇవాళ హరీశ్వరరావు ఏమంటాడు? అలా హరీశ్వరరావు ఏమంటుడు? మొత్తం రెడ్ల కంటే ఆయన పైసలు తీసుకుంటున్నాడు. అవునానే? పోతామా? ఎవరన్నా పోతామా? ఆయన పైసలు తింటామా? నీ అబ్బాయి ఇస్తే ఆ పైసలు తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం? మన అబ్బా సొమ్మది, మనం సంపాదించిన సొమ్మది. అర్థమైందా? ఎన్ని పైసలు ఇస్తే అన్ని పైసలు తీసుకోండి. ఎన్ని మందు శీషలు ఇస్తే మందు శీషలు కూడా తీసుకోండి. ఎందుకంటే ఆ మందు శీషలు పెట్టుకుంటే జులూస్ తప్పగా తీస్తాం వచ్చి మనం. అవునా? అన్నది గెలిచిన జులూస్ తీస్తా కదా. మరి నాకు కూడా కొంచెం అలవాటు ఉంది. రాసి పెడతారా? మీరే తాగేస్తారా? ఇవాళ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మన రైతు బిడ్డనే చూస్తున్నారు. ఇవాళ మద్దతు ధర ఇచ్చేది ఎవరు? 1835 రూపాయలు ఉందా ఇవాళ బియ్యం ధర. ఆ ధర ఇచ్చేది ఎవరు? ఎంఎస్పి ధర ఇచ్చేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నా. ఇవాళ ఒక్క ధాన్యము కూడా, మీరు పండించిన ఒక్క ధాన్యాన్ని కూడా మిగిలించకుండా కొంటున్నది ఎవరంటే అది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ మధ్య డైలాగ్ కొడతాడు, ఏమని? కొడరా చెప్తుండు అని చెప్పి. మీరు ఎంత పండించినా, ఖరీఫ్ సీజన్ లో కానీ లేకపోతే రేపు వస్తున్న అసంగ్ సీజన్ లో కానీ మీరు ఎంత పండించినా కానీ ఆ పంటను అన్నింటినీ కూడా కొనడానికి ఏదైతుందో ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పి మీ అందరినీ నేను హామీ ఇస్తున్నా. ఇప్పటిదాకా ఎప్పుడన్నా అయిందా? కేంద్ర ప్రభుత్వం ఎప్పుడన్నా కొనకుండా ఉన్నదా? మీ ధాన్యం మీ ఇంట్లో ఉన్నదా? ఎన్నడూ ఉండదు. వీళ్ళందరూ కూడా ఏదైతుందో గిమ్మిక్ ఆడి ఖాళీ కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని ఇవాళ ఏదైతుందో బద్నాం చేయాలని చెప్పి చూస్తున్న సంగతి మీ అందరూ తెలుసు.
ఇవాళ ఖాళీ ఇదే కాదు, ప్రతి ఒక్క కాటన్ కానీ, పత్తి కానీ, నీకు పండించే పప్పులు కానీ, ఉప్పులు కానీ ఏ ఉన్నా కానీ అవన్నిటిని కూడా చెప్పేది ఆయన అని చెప్పి మొన్నటి దాకా వాళ్ళు ఏమంటాడు, మహిళా సంఘాలు ఐకేపీ వాళ్ళ దగ్గర ద్వారా కొనిస్తా అని చెప్తాడు. ఇవాళ వాళ్ళని భయపెట్టిస్తున్నాడు. ఏమనంటే వాళ్ళని బంద్ చేస్తాను, ఐకేపీ వాళ్ళని బంద్ చేస్తాను, వాళ్ళ దగ్గర నుంచి కొనని అని అంటున్నాడు. ఎందుకంటే ఓట్లు వేయాలని చెప్పి. అయ్యా నీవెవరయ్యా? అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఇచ్చేది మేము, మీ అందరు ఏదైతే ఉన్నారో మధ్యలో నుండి దళారు చేస్తున్న దానికి పైసలు ఇచ్చేది మేము. ప్రతి ఒక్క దానికి రైతాంగానికి ఒక్కొక్క న్యాయ పైస వచ్చేంత వరకు కూడా పోరాడుతున్నది మేమని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా వరంగల్లో ఇవాళ కాటన్ సిసిఐ కాటన్ మిల్ ఉన్నది, మహబూబ్ నగర్ లో ఇవాళ కాటన్ మిల్ పెట్టించుకున్నా. మొత్తం దేశం మొత్తంలో ఎక్కడ లేని అన్ని బేళ్లు 2 లక్షల 8 లక్షల బేల్స్, 2 లక్షల 8 లక్షల ఆడ బేల్స్ అన్నిటిని కూడా ఏదైతే ఉన్నదో ఇవాళ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంటున్నదని చెప్పి తెలియజేస్తున్నా. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరి సంస్థ? అది డైరెక్ట్ కేంద్ర సంస్థ. కేంద్రం నుంచే మీకు డైరెక్ట్ కాటన్ కు చెక్లు వస్తాయి. ఇలా దాని మద్దతు ప్రైస్ కూడా మీకు 620 రూపాయలు మీకు అందరు కూడా ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మొన్న పోయిన పంట కంటే ఇప్పటికి 200 రూపాయలు మీకు అందరికి కూడా ఎక్కువ ఇస్తున్న సంగతి మీ అందరు తెలియాల్సి వస్తుంది. ఏ ఒక్క స్కీమ్ చూసినా ఇవాళ, ఏ ఒక్క స్కీమ్ నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారు నీ ఆమ్దాని ఎంత? నీ ఆమ్దాని అంటే నీవు పరిపాలిస్తున్న రాష్ట్ర పరిపాలన ఆమ్దాని ఎంత? దాన్ని SOR అంటారు. నీకు వచ్చేది మాక్సిమం ఏదైతున్నదో అంటే అన్నిటికంటే ఎక్కువ వచ్చేది 2014 ఏదైతుందో మన ఎక్సైజ్ బడ్జెట్ అంటే లిక్కర్ మీద వచ్చే బడ్జెట్ 4,000 కోట్లు ఉండే. ఇవాళ 26,000 కోట్ల రూపాయలు చేసిండు. 30,000 కోట్లు. మనం ఇట్లా తిరిగి చూసే వరకే పెరుగుతున్నది, తిరిగి చూసే వరకే లిక్కర్ మీద పెరుగుతున్నది. ఎందుకంటే 12 ఏళ్ల పిల్లలను కూడా అందరినీ వాళ్ళంతా తాగుబోతులు చేసి పెట్టేసిండు. దాని మీద ఇవాళ మొత్తం ఆందాని అనేది 30,000. ప్రతి మనకు వచ్చే ల్యాండ్ రిజిస్ట్రేషన్ పైసలు, మైనింగ్ పైసలు, కమర్షియల్ ట్యాక్స్ పైసలు ఇవన్నీ కూడా కలుపుకుంటే నీకు 76,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఎంత? సంవత్సరానికి 76,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. కానీ నువ్వు పెడుతున్న ఖర్చు ఎంత తమ్ముడు? 4.5 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పు తెచ్చుకున్నావు. 4.5 లక్షల కోట్ల రూపాయలల్లా నీవు ఇస్తున్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో 46,000 కోట్ల రూపాయలు నువ్వు ఫస్ట్ ఇంట్రెస్ట్ కడుతున్నావు, మిత్తి కడుతున్నావు 46,000 కోట్ల రూపాయలు. తర్వాత ఏదైతే ఉన్నదో నీ పెన్షన్లు అదే విధంగా నీ జీతాలు చూసుకుంటే అవి ఒక 50,000 అవుతుంది. 50,000 అది, 46,000 ఇది, 96,000. నీవు ఆల్రెడీ 20,000 డెఫిసిట్ లో ఉన్నావు. 20,000 నువ్వు సంపాదించే పైసల డెఫిసిట్ లో ఉన్నావు. మన ప్రతిభదంతా ఆదుకుంటుంది ఎవరయ్యా? ఇలా రైతాంగానికి 2,000 రూపాయలు ప్రతి టర్మ్ లో వాళ్ళకి 2,000 రూపాయలు పడుతున్నాయా లేదా? 6,000 రూపాయలు సంవత్సరానికి పడుతున్నాయా లేదా అని చెప్పి మీ అందరు నేను అడుగుతున్నా. ఇవాళ సర్పంచులు అందరు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అడగండి, డైరెక్ట్ గా వాళ్ళందరికీ కేంద్రం నుంచి అకౌంట్ లో పడుతున్నాయా లేదా అని అడుగుతున్నా. మున్సిపాలిటీలో కూడా మీరు అందరు అడగండి, కేంద్రం నుంచి పైసలు పడుతున్నాయా లేదా అని చెప్పి. ప్రతిమే అన్ని కూడా వైద్య విద్య అన్నిటికీ కూడా పైసలు కేంద్రం నుంచి వస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఆ పైసలు అన్నిటిని కూడా కలిపి కాళేశ్వరానికి పెడుతున్నాడు. కాళేశ్వరానికి 1,25,000 కోట్ల రూపాయలు పెడితే 1,25,000 కోట్ల రూపాయల మీద కమిషన్ తీసుకోనికే మాత్రం ఆయన ఇవాళ ప్రాజెక్ట్ పెట్టింది. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈడ ఉన్న రైతాంగానికి, మీరెవరికన్నా మీరు ఎంతమంది రైతులు వచ్చారు, ఇంతమంది వ్యవసాయదారులు వచ్చారు, మీకు ఆ కాళేశ్వరం నీళ్ళు ఎవరికైనా పనికొస్తున్నాయా? వస్తున్నాయా? ఎక్కడి నుంచి వస్తున్నాయా? మీ పాత అన్ని కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులే కదా. టోటల్ గా పాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మీద వస్తున్న నీళ్ళే కదా. మళ్ళీ ఎవరికి పనికిరాని నీళ్ళ దగ్గర అటువంటి ప్రాజెక్టు పెట్టి నువ్వు ఖాళీ నీ ఫామ్ హౌస్ కు పోనీకే, నీ ఫామ్ హౌస్ కు నీళ్లు పెట్టుకోనికే ఇది 1,25,000 కోట్ల రూపాయలు చేసి వచ్చి తెలియజేస్తున్నాం. రెడ్డి బిడ్డలారా లేవండి, నిలబడండి, మళ్ళొక్కసారి పౌరుషం చూపియండి, మళ్ళొక్కసారి గట్టి నిలబడండి, లేచి నిలబడి
మన మిత్రుడు మనతో పాటు ఉండేవాడు 6 సార్లు మీరేదైతే ఎమ్మెల్యే గెలిపించుకున్న బిడ్డ మేము ప్రచారానికి మమ్మల్ని రమ్మంటే నాకైతే నేను అంటున్నా అన్నా మేము రావాలి. ఏ ఊళ్ళో చూసినా ఎక్కడ పోయినా ఏ కడపకాడికి పోయినా వాళ్ళు ఏమంటారంటే అరే మా బిడ్డయా మాతోటి ఉన్న బిడ్డయా మమ్మల్ని ఆదుకున్న బిడ్డయా మా పిల్లలకు కాలేజ్ ఫీజు కట్టిన బిడ్డయా మాకు ఏదైనా మెడికల్ ప్రాబ్లం వస్తే మాతో పాటు ఉన్న బిడ్డయా అందరం ఏదైతుందో ఇలా ఈటలపై తప్ప ఎవరికి ఓటు వేసే ప్రసక్తి లేదని చెప్తున్నారు. వాటి ఇంత పెద్ద మీటింగ్ మేము పెట్టుకొని నిజంగా కూడా మాకేమనిపిస్తుందంటే ఖాళీ మిమ్మల్ని మేము సమ్మేళనం మీద పెట్టుకొని మీరు మాకు మద్దతు ఇస్తే దాన్ని తెలపడానికి ఈ మీటింగ్ పెట్టినందుకు నిజంగా సంతోషంగా ఉంది. హుజూరాబాదు ఈ మీ ఓటర్ల అందరిది కూడా రేపు చరిత్రలో రాయబడుతుందని చెప్పి తెలియజేస్తుంది. చరిత్రలో రాయబడుతుంది. ఎందుకంటే ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు, పైసలు తినే మనిషి, కరప్షన్ చేసే మనిషి, టోటల్ అందరినీ కూడా అన్ని అబద్ధాల స్కీములు చేసి ప్రజలందరినీ మోసం చేసేదాన్ని ఇవాళ ఆయన కదిలించుతుంటే ఈటల రాజేందర్ కదిలియబోతున్నాడు. దానికి ఓటు మీరేమవుతున్నారని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈటల రాజేందర్ అన్నకు కమలం పువ్వు గుర్తు కొట్టేయాలి. ఏదానికి అనండి, ఒకసారి అనండి గట్టిగా. 2 చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తి, చేతులు లేని వాళ్ళు అనదు, చేతులు లేనవద్దు. 2 చేతులు ఎత్తి కమలం పువ్వుకే మా గుర్తు అనే ఒకటి అనండి. కమలం పువ్వు గుర్తుకే అన్నకి ఇన్ని ఓటు పడుతున్నాయి. మీ అందరికీ నమస్కారం, దండం, చాలా థ్యాంక్స్ అన్న. తప్పకుండా ఓకే. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మనందరినీ అత్యంత ఉత్సాహపరిచినటువంటి నితిన్ గారు ధన్యవాదాలు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీ నరహరి వేణుగోపాల్ గారు మాట్లాడుతూ కోరుతున్నారు.